ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మా తండ్రి, వేకువజామున మరొకసారి దేవా మీ వైపు చూడడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ ఆధిక్యత కొరకు, ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా తండ్రి, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవా మా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి, దినజనం మీతో మాకు ఇస్తున్నటువంటి గొప్ప సహవాసం కొరకు, దేవా ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మీ ప్రణాళికలో, మీ సంకల్పంలో, మీ చిత్తంలో మమ్మల్ని మీరు ఉంచుకొని దేవా మా తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞత హృదయాలతో దేవా మా తండ్రి మీరు చేసినటువంటి మేలులు, ఉపకారములన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుని వేకువజామున ప్రభా మా తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని దేవా స్తుతించి గణపరిచి హెచ్చించే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే పైనామం, అందరికంటే పైనామం దేవా అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటి కూడా మా కొరకు దీవించండి, ఆశ్రదించండి. వాకులు వాగ్దానాలు మా పక్షంగా నెరవేరుస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా తండ్రి ఈ దినం కొరకు కూడా ప్రభా మా తండ్రి మీ వాకులు వాగ్దానాలు మేము చదువుకుంటూ ఉండగా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, సంఘ పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చేట్లో దేవా తండ్రి ప్రభా మీతో సమడైనటువంటి వారు ఎవరున్నారు నాయన, ఎవరు లేరు. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవా మా తండ్రి మా కొరకు మీరు చేసినటువంటి గొప్ప దేవుడవు తండ్రి మీ స్తోత్రాలు. ఆయన ఇదిగో ప్రభా మీ వాక్యం వినే సమయం అంతటి కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మరి తండ్రి ప్రభా మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనులు మీ ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యం వింటూ ఉండగా మరి తండ్రి మాలో మరి తండ్రి నూతన ఆత్మను మీరు అనుగ్రహించండి, నూతన విశ్వాసాన్ని మీరు అనుగ్రహించండి. దేవా నూతన బలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సమస్త విషయాల కృప చూపించండి. మీ వాక్య శక్తితో, మీ వాక్య దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపండి. దేవా మరి తండ్రి చెవుగలవాడు వినుగా కానీ వాక్యం సెలవిస్తుండగా దేవా మరి తండ్రి మీరు వేకువజామున మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా మీ మెల్లనైన స్వరాన్ని వినేటువంటి మంచి మనస్సు దేవా మరి తండ్రి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి కృప చూపించండి. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అయా ప్రార్థన ఆలకించుకోవడానికి మీకు పేరు. దేవా మా ప్రార్థన మీరు ఆలకించి మాకు గొప్ప జవాబులు దయచేసినటువంటి గొప్ప తండ్రి మీరు. అందుబట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇంతవరకు ఏకీవిస్తున్న బిడ్డలందరూ కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏకీవించబోయే బిడ్డలందరూ కూడా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరద్దాం. శారోనాత్మీ గీతాల్లో నుంచి 53వ పాట పాడుకుందాం. పాట Thank you.
తొంభై 91వ కీర్తన యథాప్రకారంగా చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందవు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు ప్రజాశంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. అలాగే గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంటకోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ సమయంలో మీరు మా కొరకు ఈ వాక్య భాగములను, తదుపరి అంశములను మా కొరకు దీవించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కాలములు, సమయములు అనేటటువంటి అంశం నేను మీకు గుర్తు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. కాలములు, సమయములు. ఈ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్. దేవుడు కాలాన్ని, సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన వాటిని మార్చేటటువంటి దేవుడు. మరి ఎఫ్సి పత్రికలో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, రిడీమ్ ద టైం అని వ్రాయబడి ఉన్నది. ఈ రెండింటిని మనము సమన్వయపరుచుకుని మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటి, లేక మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఏంటి అని ఈ సమయంలో క్లుప్తంగా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మానవుని జీవితంలో సహజంగా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము 4 దశలను గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంకా చాలా టెక్నికల్గా, సైంటిఫిక్గా చెప్పాలంటే 6 దశలు లేక 7 దశలు. తల్లి గర్భములో ఊమ్లో ఉండగా అప్పటి నుండి తర్వాత వారు ఆ ప్రెగ్నెన్సీ టైం అంతటిని, తర్వాత టాడ్లర్గా ఉన్నప్పుడు, అలాగూ అర్లీ పుబర్టీ, ఇలాగూ ఇవన్నీ క్లాసిఫై చేసి 7 వర్గీకరణలు చేసేటటువంటి వారు ఉన్నారు. మానవుని జీవితంలో ఆయా వయ పరిమాణాలు ఉంటూ ఉన్నాయి. ఒకసారి ఒక ఏజ్ దాటి వచ్చిన తర్వాత
మళ్ళా ఆ ఏజ్ మనకు తిరిగి రాదు కదా. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏ ఏజ్లో చదవలసినటువంటి కాలంలో చదవకుండా, పరీక్షలు రాయవలసినటువంటి కాలంలో సరైన రీతిగా పరీక్షకు సిద్ధపడి వ్రాయకుండా, తరువాతి కాలాల్లో ఒకవేళ మనం రాసినా చదివినా అది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది, కానీ మనం అప్పుడు పొందవలసినటువంటి మన మార్కులను ఎక్కువ చేయదు కదా. కనుక సమయం అనేది ఒకటి ఉన్నది, చదివేటటువంటి సమయం ఒకటి ఉన్నది. అలాగే సీజన్స్ ఉన్నాయి. తెలుగులో అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని చెప్పేసేసి 6 ఋతువులుగా మనం విభజిస్తూ ఉంటాం. సింపుల్గా ఇంగ్లీష్లో వింటర్, స్ప్రింగ్, సమ్మర్, మాన్సూన్ అని ఇంగ్లీష్ వారు 4 ఋతువులుగా లేకుంటే 4 భాగాలుగా సంవత్సరాన్ని విడగొట్టి 4 ఋతువులుగా వారు చూస్తూ ఉంటారు. సీజన్స్ అనేవి ఉన్నాయి. కనుక ఏ సీజన్లో ఆ సీజన్ యొక్క ధర్మం సహజంగా ప్రకృతిలో నెరవేరుతుంది. దేవుడు సీజన్స్ అనేవి నియమించాడు. మానవుని జీవితంలో కూడా ఆయా స్టేజెస్, దశలు ఉన్నాయి. అలాగే దేశాల గురించి సహా దేవుడు చాలా ముందుగా ప్రవచనాన్ని వ్రాయించాడు. ఈ సమయంలో మీ బైబిల్స్లో యెషయా గ్రంథం మీరు ఓపెన్ చేసినట్లయితే, యెషయా గ్రంథంలో దేవుడు కొన్ని దేశాలను గురించినటువంటి ప్రవచనాలు దేవుడు వ్రాయించినటువంటి భాగాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. బ్యాబిలాన్, బ్యాబిలాన్, బ్యాబిలాన్ చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకుందాం. బైబిల్ ప్రాఫెసీకి, ఈ దినాల్లో జరిగే వాటికి, అనేక విషయాలకు దేవుడు ముందుగా చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి అనే అంశం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే యెషయా 14వ అధ్యాయం వచ్చేసరికి 1వ వచనంలో, ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును అని ఇశ్రాయేలీయులను గురించి దేవుడు చెప్పినటువంటి ప్రవచనం ఉన్నది. ఇదే 14వ అధ్యాయంలో సాతాను అంచె తీర్పు తరువాత, లేక సాతానును దేవుడు భూమి మీద మానవులకు అంచె తీర్పు తీర్చక మునిపే సాతానును పాత నరకాగ్నికి పంపించి వేస్తాడు. మనము ప్రకటన గ్రంథంలో ఏం చూస్తామంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతారు. అగ్నిలోనికి, నరకాగ్నిలోనికి వెళ్ళేటటువంటి మొదటి వ్యక్తులు బీస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఆ తరువాత అపవాది, సాతాను. సో దేవుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోనే సాతాను యొక్క అంతమును గూర్చి దేవుడు ఇలాగూ వ్రాయించాడు. 14:14 మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని సాతానును చూచి మనుషులు అనుకుంటారట. అది ముందే దేవుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయములో
ముందే వ్రాయించాడు చూడండి. అలాగే 15వ అధ్యాయం వచ్చేసరికి మోయాబును గూర్చి వ్రాయబడింది ప్రవచనం. మోయాబును గూర్చి వ్రాయబడింది. 16వ అధ్యాయం కూడా మోయాబును గూర్చినటువంటి ప్రవచనమే. ఆ తర్వాత 17వ అధ్యాయం 1వ వచనంలో దమస్కును గూర్చిన దేవోక్తి, డెమాస్కస్. దేవుడు ముందుగానే ఈ దినాల్లో ఏం జరుగుతూ ఉన్నదో, ఈ దినాల్లో జరుగుతూ ఉన్న దాన్ని ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువుకు ముందే, యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి మునిపే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు చెప్పించిన ప్రవచనాలను మనం సరిపోల్చి స్టడీ చేయగలిగితే మనం చాలా ఆశ్చర్యపడవలసి వస్తుంది. దేవుడు తన అనంత జ్ఞానంతో ముందుగానే ప్రపంచ దేశాలకు ఏమి సంభవిస్తుందో దేవుడు ముందే వ్రాయించి పెట్టాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 18వ అధ్యాయం వచ్చేసరికి ఓహో కూషు నదుల అద్దరిని తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా అని ఉన్నది. ఇది ఏన్షియంట్ ఇథియోపియాను గురించి చెప్పబడిన మాట. ఇప్పుడు నవీన కాల ఇథియోపియాను గురించి కాదు, ఏన్షియంట్ ఇథియోపియా అది కొంచెం వేరు. దానిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. 19వ అధ్యాయం వచ్చేసరికి ఐగుప్తును గూర్చిన దేవోక్తి, ఈజిప్ట్ను గూర్చి దేవుడు ముందే ప్రవచనం చెప్పించాడు. తరువాత 21వ అధ్యాయం సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. అడవి దేశము ఇది పర్షియన్ గల్ఫ్, ఆ ప్రాంతాలను గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనం అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే యెషయా గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. దర్శనపు లోయ జెరూసలేం ప్రాంతాన్ని గూర్చి చెప్పబడినటువంటి మాటలు. దర్శనపు లోయ. 23వ అధ్యాయం వచ్చేసరికి తూరును గూర్చిన దేవోక్తి. టైర్, హీరాము రాజు తూరు దేశానికి చెందినవాడు. సో తూరు ఆ ప్రాంతం అంటే ఇప్పుడు సైప్రస్ అని మనం పిలిచేటటువంటి ఆ ప్రాంతాలు అందాం మనం. ఇలాగూ దేవుడు అనేక దేశాలను గూర్చి దేవుడు చాలా ముందుగా ప్రవచనం చెప్పించాడు. మరి దేవుడు ఇంత ముందుగా చెప్పించాడు, కాలాలు ఎలా ఉంటాయో చెప్పించాడు, దేశాల యొక్క పరిస్థితులు ఎలాగూ ఉంటాయో చెప్పించాడు, ప్రపంచం యొక్క గమనం ఎలాగుంటుందో దేవుడు ముందే చెప్పించాడు. మరి మానవుని యొక్క బాధ్యత ఏంటి? మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఎఫ్సి పత్రికలో మనం చదువుకున్నాం. ఎఫ్సి పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట 5వ అధ్యాయం 15-16 వచనాల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఈ మాట మనకు చాలా ఫెమిలియర్ అయినటువంటి మాట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. కనుక మానవుని బాధ్యత సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మానవుని యొక్క బాధ్యత. దేవుడు అనేక విషయాలు ముందుగా చెప్పాడు. కనుక మనం ఏ సమయంలో నుండి వెళుతున్నాం, ఏ పరిస్థితిలో నుంచి వెళుతూ ఉన్నాం, ఏ కాలాల్లో నుండి వెళుతూ ఉన్నాం, ఏ సమయంలో మనము దేనిని చేయాలి. రాజు అయినటువంటి సొలొమోను ప్రసంగి కొన్ని సూచనలు చెప్పాడు. 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు దయచేసి మీ బైబిల్స్లో గమనించండి. ఎక్లీజియాస్టిస్ ఆర్ ప్రీచర్ అంటారు. ఎక్లీజియాస్టిస్ అని, ప్రీచర్ అని 2 హెడ్డింగ్స్ ఉంటాయి ప్రసంగి గ్రంథానికి. కొన్ని ఇంగ్లీష్ బైబుల్ అలా, కొన్ని ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాటుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకొనుటకు,
దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పట్టుటకు. ఇన్ని తాను చెప్పాడు. 8వ వచనం వరకు చదివినట్లయితే ప్రతిదానికి సమయం ఉన్నది. మనం ఒక పని చేయవలసిన సమయంలో కరెక్ట్గా దానికి ఆపోజిట్ ఉల్టా చేస్తే, నాటవలసిన సమయంలో మనం నాటకుండా పంట కోసే సమయంలో పంట రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే అది పొరపాటు అవుతుంది. నాటే సమయం ఉన్నది కదా, నాటబడిన దాన్ని పెరికివేసే సమయం ఉన్నది. ఎప్పుడు? పంట పండిన తర్వాత ఆ నాటబడినటువంటి వాటిని మరి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కోత కోస్తారు. అది పెరికివేయటం ఒక విధంగా. ప్రతిదానికి దేర్ ఈస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. అయితే ఏది ఏ సమయము అని ఎలాగూ గ్రహించగలము? సహజ జ్ఞానాన్ని బట్టి మానవుడు కొంత మటుకు గ్రహిస్తాడు. సహజ జ్ఞానం కొన్ని మార్లు చాలదు. దేవుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానం కావాలి. దేవుడు అనుగ్రహించే జ్ఞానం కావాలి అంటే దేవునితో వ్యక్తి సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు చెప్తాడు, ఇది ఈ సమయం, ఇది నీవు చేయి. కొన్ని మార్లు దేవుడు చెప్పింది మనకు అర్థం కాదు, అయినా లోబడితే మనం అద్భుతం చూడగలం. విశ్వాసులు తమ జీవితంలో అనేక అద్భుతాలు చూడలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది మనకు అర్థం కాలేదు. మన సహజ జ్ఞానాన్ని బట్టి, మన రీజనింగ్ని బట్టి మనం నడిపించబడ్డాం. అందును బట్టి మనకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. కొందరు చెప్పినా మనం వినలేదేమో, మన ఆలోచనే సరైనది అని మనం అనుకుని ఉంటాం. దాన్ని బట్టి మనం తీసుకునే నిర్ణయాలు, చేసినటువంటి పనులు మనకంత ప్రయోజనకరంగా ఉండుండవు. మనం చాలా సంవత్సరాలు అయిన తర్వాత నేను అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని ఉండవలసింది కాదు అని అప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల సమయం గడిచిపోయింది, కాలాలు గడిచిపోయినాయి, దశాబ్దాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచిపోయిన సంవత్సరాలను, అవకాశాలను తిరిగి మనం తెచ్చుకోగలమా? అందుకే దేవునితో సహవాసం చేసేటటువంటి వ్యక్తి మాత్రమే ఏ సమయంలో ఏది చేయాలి, కట్టే సమయం ఏది, నాటే సమయం ఏది, పెరికివేసే సమయం ఏది, చింపే సమయం ఏది, కుట్టేటటువంటి సమయం ఏది, ఏదైనా సరే సీజన్స్ ప్రతిదానికి మనం గ్రహించాలి అంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి వ్యక్తి తను అర్థం చేసుకోగలడు. లోకంలో సహజంగా కుటుంబాల్లో చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. బిడ్డలు ఎదిగేటప్పుడు వారికి ఆ సంవత్సరాల యొక్క విలువ వారికి అర్థం కాదు. ఎదిగి ఎవరి ఉద్యోగాలు, ఎవరి కుటుంబాలు, ఎవరి బాధ్యతలు ఎక్కడెక్కడో ఉన్నప్పుడు అప్పుడు వారికి చైల్డ్హుడ్ మెమరీస్ చాలా స్వీట్గా ఉంటాయి. వారు అనుకుంటారు, ఆ సంవత్సరాలు అంత ప్రశస్తమైనవని నాకు అప్పుడు అర్థం కాలేదే. మనకు అర్థమైనా కాకపోయినా ఆ స్టేజ్ మనం దాటి వచ్చేసేసాం. అప్పుడు సంతోషంగా జీవించేమా, సమాధానంగా జీవించేమా, ఇతరులతో కలహించేమా, లేకుంటే ఇతరులకు సహాయకరంగా ఉన్నామా అనేది చాలా సంవత్సరాల తర్వాత రివ్యూ చేసుకుంటూ ఉంటారు మనుషులు. కొంతమంది, ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో అన్నీ నాకే కావాలని కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు. నేనే మిగిలిన వారందరిలో ఫస్ట్ ఉండాలని కొందరు కోరుకుంటూ ఉంటారు. బెస్ట్ థింగ్స్ అన్నీ నాకే అని కొందరు కోరుకుంటూ ఉంటారు. బహుశా చాలా సంవత్సరాల తర్వాత వారు రిగ్రెట్ అవుతారేమో కానీ, బట్ అయిపోయింది ఆ కాలం. కలిసి పిల్లలుగా ఉండి ఎదిగినటువంటి కాలం అయిపోయింది. మీరు స్కూల్లో చదువుకునేటటువంటి సంవత్సరాలు, కాలేజీలో చదువుకునే సంవత్సరాలు, లేక హాస్టల్లో మీరున్నటువంటి సంవత్సరాలు,
ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అవి మరలా తిరిగి రావు కదా. ఆ జ్ఞాపకాలు అవి మెమరీస్ మాత్రమే మిగిలిపోతాయి. మనకు కొన్ని సమయాలు, కొన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీ కొరకు కొన్ని సిచ్యుయేషన్స్, కొన్ని ఆపర్చునిటీస్ వర్కౌట్ చేస్తాడు. వర్కౌట్ చేసి కొన్ని విషయాలు నీతో చెప్తాడు. మనకు అర్థం కాకపోవటం కానీ, లేక అర్థమైనా మనం లోబడకపోవటం కానీ, లేకుంటే దేవుడు ఎప్పుడు ఈ డోర్ మన కొరకు ఓపెన్ చేసి ఉంచుతాడులే అని అనుకోవటం కానీ, ఇటువంటివి ఎన్నో దేవుని చిత్తం మనం నెరవేర్చకుండా ఉండటానికి, ఇంకా బెటర్గా మనం దేవుని కొరకు ముందుకు సాగకుండా ఉండటానికి కారణం కావచ్చు. కొన్ని మార్లు మన జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు దేవుని చిత్తం తేటగా గ్రహించి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే దేవుడు మనల్ని నడిపించే పద్ధతి వేరుగా ఉండవచ్చు. ఉదాహరణకు పేతురు భక్తుని జీవితంలో మిద్దె మీద తనకు దర్శనం కలిగింది. పేతురు లేచి చంపుకొని తిను అని దేవుడు చెప్పాడు. ఆ మిద్దె మీద దర్శనం పేతురు కలిగినప్పుడు వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా అన్నాడు. ముమ్మారు దేవుడు తనతో మాట్లాడిన తర్వాత అపోస్తల కార్య గ్రంథంలో ఆ భాగంలో మనం ఏం చూస్తామంటే ఆ దుప్పటి పైకెత్తబడింది. ఇది యొప్పే పట్టణంలో జరిగినటువంటి సంఘటన. శతాధిపతి సెంచూరియన్ కొర్నేలియస్ పేతుని పిలిచి సువార్త చెప్పించుకోవటానికి మునుపు జరిగినటువంటి సంఘటన అని అపోస్తల కార్యం 10వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం లేక 14వ వచనం. పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడును. ఇలాగూ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. పేతురు వెళ్ళాడు, సువార్త చెప్పాడు. అక్కడ అన్యులు కూడా మారు మనస్సు పొందారు. అప్పుడు పేతురుకు అర్థమైంది. పేతురు తరువాత యెరూషలేముకు వచ్చినప్పుడు పేతురు మిగిలినటువంటి వారితో షేర్ చేశాడు. 11వ అధ్యాయం 17వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. అయితే తరువాతి కాలాల్లో యూదులు కానటువంటి వారికి సువార్త చెప్పడానికి మాత్రం తాను ముందుకు వెళ్ళలేదు. తనకు భారం లేదు చెప్పాలంటే. దేవుడు తను ఇంకా బలమైన రీతిగా వాడుకోవాలని ఉద్దేశించి ఉంటాడేమో కానీ తన మనస్సులో యూదులకే సువార్త చెప్పాలనే భారం తనకున్నటువంటి దాన్ని బట్టి దేవుడు పౌలు గారికి ఆధిక్యత తరువాతి కాలంలో ఇచ్చాడని మనం గ్రహించవచ్చు. కొన్ని మార్లు దేవునికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. మనం ఆ సమయంలో లోబడకపోతే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, కానీ ఇంకొక రీతిగా దీవిస్తాడు. కనుక వెంటనే లోబడి దేవుడు చెప్పిన దాన్ని చేసేవారు అనుభవించే మేలు వేరు, చాలా ఆలస్యంగా దేవుడు చెప్పేదాన్ని చేసేటటువంటి వారు అనుభవించేటటువంటి మేలు వేరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డిలేయిడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అని. చాలా ఆలస్యంగా లోబడటం అది అవిధేయతతో సమానమే. దాని విధేయత అనరు, అవిధేయత అని అంటారని ఇంగ్లీష్లో ఒక సామెత. సమయాన్ని, కాలము యొక్క విలువను, అవకాశం యొక్క విలువను మనం గుర్తించాలి. అంతేకాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికంగా నీవు ఎదగటానికి, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా నిన్ను మెంటర్ చేసేటటువంటి మెంటర్స్ అంటే
ఆధ్యాత్మికంగా పెంచేటటువంటి వారు, తల్లిదండ్రులు వంటి వారు, ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, స్పిరిచువల్ పేరెంట్స్. వారి యొక్క అధీనంలో నీవు అనేక విషయాలు నేర్చుకుంటే నీకెంతో క్షేమం కలుగుతుంది. కొన్ని మార్లు దేవుడు కొందరిని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆ అవకాశం యొక్క విలువ మనకు అర్థం కాలేదనుకోండి, పోగొట్టుకుంటాం మనం. ఒకవేళ ఆ తర్వాత మనకు కావాలని కోరుకున్నా అది మనకు రాకపోవచ్చు. నా జీవితంలో నేను కాలేజీలో ప్రవేశించిన నాటి నుండి దైవజనులు రెవరెండ్ టి. మోసెస్ గారు, ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా పాట రాసినటువంటి దైవజనుడు. ఆ పాట తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి పాట. ఆ దైవజనుడు నాకు పరిచయమైన నాటి నుండి వారు మహిమలోనికి వెళ్ళే వరకు, ఈనాటి వరకు కూడా ఆ కుటుంబంతో, వారి పరిచర్యతో నాకు అనుబంధం ఉన్నది. నేను నా కాలేజీ లైఫ్లో ఉండగా కొంత మటుకు మాత్రమే దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు వాడుకుంటూ వారి ఆధ్యాత్మిక మెంటర్షిప్లో నేను ఎదిగాను. 78వ సంవత్సరంలో, నేను 74లో జాబ్లోకి వచ్చాను. 78వ సంవత్సరంలో ఒక వారం దినాల పాటు సెలవు దొరికింది నాకు. చిలకలూరిపేటలో బైబిల్ ట్రైనింగ్ టెబర్నికిల్ అనేటటువంటి బైబిల్ ఆధ్యాత్మికంగా ఓవరాల్గా బైబిల్ని గూర్చి, బుక్స్ ఆఫ్ ద బైబిల్ని గూర్చి, సువార్తీకరణను గూర్చి, ప్రార్థనా జీవితాన్ని గూర్చి, ఇంకా అనేక విషయాలను గూర్చి ఉదయం నుండి సాయంకాలం వరకు మళ్ళీ రాత్రి మీటింగ్, సేవకుల కొరకు మాత్రమే, సేవలో ఉన్న వారికి వారు అరేంజ్ చేశారు. ఆ దినాల్లో దైవజనులు మోజెస్ గారు, అలాగే రెవరెండ్ గేరా పీటర్ గారు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నారు. పీటర్ గారు మోజెస్ గారికి ఆత్మీయ కుమారుడుగా ఎంచబడినటువంటి వారు. వారు ఇరువురు ఎక్కువ పరిచర్య చేశారు. ఆ తరువాత నేను అనుకున్నాను, ఈ దైవజనునితో 78 తరువాత నేను ఒక వారం దినాల పాటు సహవాసంలో ఎప్పుడైనా గడపగలనా అని ఆలోచించాను, కానీ నాకు అవకాశం దొరకలేదు. ఒకవేళ సూళ్ళూరుపేటకు వారిని పిలిచిన సమయాల్లోని 2 దినాలు పరిచర్య చేసి మరలా వారి మిస్సెస్ వరదానమ్మ గారు, మిస్సెస్ మోసెస్ గారు, వారు మరలా వెళ్ళిపోయేవారు. ట్రైన్లో వచ్చి ట్రైన్లో వెళ్ళేవారు. నేను ఆశించాను ఒక వారం ఆ దైవజను దగ్గర నేను ఉండాలి అని, కానీ నాకు అవకాశం మరలా ఎన్నడూ రాలేదు. చెప్తూ ఉన్నానంటే 73వ సంవత్సరం, 1973, ఆ రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ జరిగే రోజులు కాబోలు. మరి మొత్తం మీద ఏదో ఉద్యమం వచ్చింది. దాన్ని బట్టి మా పీజీ పరీక్షలు పోస్ట్ పోన్ అయినాయి. గుంటూరు కనవారి తోట మొదటి లైన్లో ఒక బిల్డింగ్ పైన, ఆ పై పోర్షన్ అంతా నేను మా అన్నగారే ఉండేవారు. 3 రూమ్స్ ఉండేవి. మోస్ గారు వస్తూ ఉండేవారు. క్రింద జువాలజీ లెక్చరర్ గారు విక్టర్ లాజర్స్ గారు ఉండేవారు. ఒక పోర్షన్లో, ఇంకో పోర్షన్లో ఇంకో ఫ్యామిలీ ఉండేవారు. అయితే మేము ప్రార్థనలో గడిపేవాళ్ళం. 73వ సంవత్సరాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైనా చేగూడి అగస్టీన్ గారు, సువార్థికుడు ఆయన, వారు వచ్చేవారు. అలాగే మరి సోదరులు జెక్కి దేవరాజు గారు, దేవరాజు గారు, ఆయన ఆ రోజుల్లో నరసరావుపేటలో లోదర్న్ హై స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పటికే యూయూలో వారు ప్రారంభ సంవత్సరాల్లో ఉన్నారు అనుకుంటాను, పాటలు రాస్తూ, యూతో పరిచయం. సో మోసెస్ గారు, విక్టర్ లాజరస్ గారు, అప్పుడప్పుడు చేగూడి అగస్టీన్ గారు, మా అన్నగారు, నేను, ఇలాగూ మేము ప్రార్థనలో గడపడానికి ప్రత్యేకంగా ఒక రూమే ఉండేది. ప్రార్థనలో గడిపేవారు. ఆ సంవత్సరాలు మరలా ఎప్పుడైనా వస్తాయా అని నేను అనుకున్నాను, కానీ అవి ఎప్పటికీ మరలా ఆ సెటప్ రాలేదు. అనగా ఆ సేవకులతో, ఒకరిద్దరితో కూడా కలిసి నేను గడిపేటటువంటి, కొన్ని దినాలు గడిపేటటువంటి అవకాశాలు మరలా రాలేదు. దేవుడు వేరొక రీతిగా నడిపిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, కొన్ని మార్లు దేవుడు మనకు ఆధ్యాత్మిక జీవితంలో
మనకిచ్చేటటువంటి తరుణాలు వాడుకోవాలి. దైవజనులు యేసుదాస్ గారు వారు గూడూరులో ఉండి 75 నవంబర్లో ఇక్కడ సేవ ప్రారంభించబడిన తర్వాత సూచనలు ఇచ్చేవారు, వచ్చేవారు. నేను గూడూరు వెళుతూ ఉండేవాడిని. అయితే వారు 75లో సేవ ప్రారంభించక మునిపే 74లో నేను నికోలస్ గారు సేవ చేస్తూ వచ్చాం. అది పునాది పరిచర్య. దైవజనులు జేస్టాస్ గారు జాన్ కెనడీ గారిని పరిచయం చేశారు. జాన్ కెనడీ గారిని పరిచయం చేసిన నాడు మొదలుకొని 1995వ సంవత్సరం లేక 96 జాన్యువరి వరకు వారు మహిమలోకి వెళ్ళే వరకు 76వ సంవత్సరంలో పరిచయం చేశారు. 76లో పరిచయం అయితే 96 వరకు జాన్ కెనడీ గారితో మాకు ఆ సంబంధం కంటిన్యూ అవుతూ వచ్చింది. యేసుదాస్ గారు చనిపోయిన తర్వాత జాన్ కెనడీ గారికి గూడూరుతో లింక్ తెగిపోయింది, కానీ సూళ్ళూరుపేటతో లింక్ ఉన్నది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే కెనడీ గారితో ఆ సహవాసం మేము పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదు. కొన్ని మార్లు కొందరు ఆధ్యాత్మికంగా మనల్ని మెంటర్ చేయటానికి, నడిపించటానికి దేవుడు కొందరు వ్యక్తులను, పెద్దలను, నాయకులను మనకు సహాయకరంగా, మనకు మాదిరికరంగా, మనకు సూచనలు ఇవ్వటానికి దేవుడు ఉంచుతాడు. ఆ తరుణాన్ని నీవు సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, మరలా ఆ తరుణాలు రమ్మంటే రావు. గుర్తుంచుకోండి. వేరొకరిని దేవుడు ఇవ్వచ్చు, వేరొకరితో నీవు ఒకవేళ నేర్చుకోవాల్సి రావచ్చు, వారి దగ్గర నేర్చుకోవాల్సి రావచ్చు. ఆ పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఈ రోజుల్లో నీవు సువార్త ప్రకటించడానికి ధైర్యంగా ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించగలవా? వీధుల్లోనికి వెళ్ళి చెప్పగలవా? పరిస్థితులు అనుకూలించవు. వ్యక్తులు కూడా నువ్వు ఒక గ్రామంలో ప్రవేశిస్తే ప్రతిఘటిస్తారు. ఇంకెందుకంటే నీవు మత ప్రచారం చేస్తున్నావని అడ్డుకోవటానికి కొందరు వ్యక్తులు రెడీగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అనేక స్థలాల్లో చూస్తూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం, ఇండియా దేశంలో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఇటువంటి వ్యతిరేకత లేదు సుమా. ఒక మందిరం నిర్మించాలంటే సహా అంత తేలిగ్గా ఒక క్రైస్తవ మందిరాన్ని ఒక గ్రామంలో నీవు నిర్మాణం చేయలేవు. వారి ఆత్మలను ప్రేమించి వారి ఆత్మరక్షణ కొరకు, వారి క్షేమం కొరకు, ఎదుగుదల కొరకు ఒక చర్చిని కట్టాలంటే సహా మరి ఎన్నో ఆటంకాలు కలిగేటటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ఉంటూ ఉన్నాయి. మనం ఎవరికైనా వాక్యం చెప్పాలనుకుంటే కూడాను ప్రజలు వినేటటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే ఎవరి లోకంలో వారే ఉన్నారు, ఎవరి సెల్లో వాళ్లే ఉంటూ ఉంటారు, ఎవరి పనులు వారికే ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వారికే ఉన్నాయి. మానవుని జీవితం చాలా బిజీగా తయారైపోయినటువంటి కాలం. కాకుంటే మనం బోధించే పరిచర్య చేయలేకపోవచ్చేమో కానీ ప్రార్థనా పరిచర్య చేయగలం. సో మినిస్ట్రీ కొరకు కూడా కొంత మటుకు డోర్స్ లిమిట్ అయిపోయినవి అని చెప్పాలి. దీని సారాంశం ఏంటంటే అన్ని కార్యాలు ఎల్లకాలం చేయటానికి మనకు అవకాశాలు ఉండవు. అందుకే గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక చక్కని సూచన ఇచ్చాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకు యందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఏళ్లను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏళ్లను మేలు చేదుము అని వ్రాశాడు. మనం ఒక మంచి చేయటానికి, ఒక మంచి కార్యం చేయటానికి, ఎవరికైనా సహాయం చేయటానికి, ఎవరికైనా మేలు చేయటానికి, ఎవరికైనా హెచ్చరిక చేయటానికి, ఎవరికైనా ఏదైనా చేయటానికి మనకు అవకాశం దొరికినప్పుడు మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఇది పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరిక. ముఖ్యంగా దేవుని బిడ్డలైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆత్మను బట్టి విత్తాలి, ఆత్మను బట్టి విత్తాలి, మేలు చేయాలి, సువార్తను విత్తాలి, సువార్త బీజాన్ని విత్తాలి అని ఆయన చెప్పాడు. దేవుడు ఎవరికి
ఏ విధమైనటువంటి అవకాశం, ప్రేరణ, నడిపింపిస్తే దాన్ని బట్టి ఆధ్యాత్మిక జీవితం కొరకు దీనిని మనం సద్వినియోగం చేసుకోవలసినటువంటి కాలం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి కాలం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. మనము రాకడ కొరకు సిద్ధపడి ప్రభువా రమ్ము అని చెప్పవలసినటువంటి కాలం. మారు మనసు పొందనటువంటి వారు ఖచ్చితంగా పొందాలి. దేవుడు అనుగ్రహించేటటువంటి శ్రేష్టమైనటువంటి తరుణాలు మనం వాడుకోవలసినటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం కనుక ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, కాలాన్ని, సమయాన్ని మీరు మీ స్వాధీనమందు ఉంచుకున్నారు, మీకు స్తోత్రాలు అని ప్రభువుతో చెప్దాం. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మన బాధ్యత. దేవుని చిత్తము, మన యొక్క వివేకము, అలాగే మనము ఎంతో జాగ్రత్తగా ఉండటం, లోబడటం, ఈ రెండు కలిసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా మేలు పొందగలం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మరొకసారి మేము ఏ పరిస్థితుల్లో నుండి, ఏ సీజన్స్లో నుండి, ఏ ఏజ్లో నుండి తండ్రి మేము వెళుతూ ఉన్నామో, ఏ కండిషన్స్లో నుండి మేము వెళుతూ ఉన్నామో, ఏ ప్రజల మధ్య మేము ఉంటూ ఉన్నామో, వీటన్నిటిని మేము సరైన రీతిగా గ్రహించగలిగినట్లు మీరు మాకు సహాయం దయచేయండి. మీ ఆత్మ ద్వారానే మాకు కృప అనుగ్రహించండి. దేవా, సహాయం చేయండి, కృప చూపండి, బలపరచండి. కాలాన్ని మేము గ్రహించడానికి కృప దయచేయండి. ప్రతిదానికి సమయం ఉన్నదని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఏది ఏ సమయమో గుర్తించేటటువంటి మెళకువ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మానవ హద్దుబాటులో మేము ధ్యానించినటువంటి అంశములన్నిటినీ తండ్రి మా కొరకు దీవించి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్.